మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఇక ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి విడతలో మొత్తం 159 గ్రామాల్లో 39 గ్రామాలు ఏకగ్రీవం కాగా 420 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైనటువంటి పోలింగు ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ వచ్చే ఓటర్లకు జిల్లా అధికార యంత్రాంగం అయితే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా త్రాగునీరు కావచ్చు, ఇక్కడ వైద్యం కావచ్చు, 108 అంబులెన్స్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భద్రత గురించి పోలీసు యంత్రాంగము పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశాడు. అదేవిధంగా జిల్లాలోనూ చూసుకున్నట్టయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ఏర్పాటు చేసి వచ్చేటటువంటి ఓటర్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసుకోవచ్చు. ఈ చలి తీవ్రత ఉన్న నేపథ్యంలోనే మందకోడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లాలోని పసల్వాదు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ 10 బూతులను అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క వచ్చే ఓటర్లను అయితే అన్ని విధాల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 20 మండలాలలో ఈ యొక్క ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే మొత్తము 459 గ్రామ పంచాయతీలు ఉండగా 39 అయితే ఏకగ్రీవం అయ్యాయి. అందులోని 420 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంలో 4080 వార్డులు ఉండగా అయితే అందులోని 669 వార్డులు అయితే ఏకగ్రీవం అయ్యాయి. ఇందులోని 3409 ఈ వార్డు సభ్యులకైతే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే మొత్తంలో 5,65,774 మంది ఓటర్లు అయితే ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే 1,92,749 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో 1,74,356 మంది ఓటర్లు అయితే ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మొత్తంలో సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 1,98,669 మంది ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంత వాతావరణంలో అయితే ఈ యొక్క పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజే ఫలితాలు కూడా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క పోలింగు యథావిధిగా కొనసాగి ఆ నేపథ్యంలోనే లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి అయితే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటగా ఈ యొక్క వార్డు మెంబర్లను అయితే ఈ యొక్క కౌంటింగ్ చేసిన తర్వాతనే సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 5 గంటల లోపే ఈ యొక్క ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసు యంత్రాంగం అయితే పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లా నుంచి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒకే రాష్ట్రం ఒకే విద్యా విధానం, కానీ 2 భిన్న స్వరాలు. ఒకవైపు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ